ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మనకు పర్సనల్ లోన్ కావాలి అంటే శాలరీ స్లిప్ మస్ట్ అని అంటారు కదా, అంటే శాలరీ స్లిప్ లేకపోతే పర్సనల్ లోన్ అనేది రాదా? అలా ఏం లేదు, శాలరీ స్లిప్ మ్యాండేటరీ ఏం కాదండి. అందరూ జాబ్ చేయకపోవచ్చు కదా, కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, Yes. వాళ్ళ స్లిప్స్ రావు కదా. అందుకని సర్టన్ డాక్యుమెంట్స్ కానీ మీ దగ్గర కనుకుంటే అండ్ శాలరీ స్లిప్ లేకపోయినా సరే మీకు వస్తాయి. బట్ జనరల్గా ఏంటంటే 6 months శాలరీ స్లిప్ అడుగుతారు. నువ్వు అవును. అంటే పేయింగ్ కెపాసిటీ ఖచ్చితంగా. మీకు ఉందా లేదు తెలుసుకోవడం కోసం Yes. అడుగుతారు. అండ్ ఇంతకుముందు లోన్స్ తీసుకుని ఎక్కకుండా హిస్టరీ ఉందనుకోండి, మంచి క్రెడిట్ స్కోర్ అంటే 750 కన్నా పైన ఉందనుకోండి, మీకు లోన్స్తో కొంచెం మామూలు రేటుకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అయితే ఈజ్ ఇట్ మ్యాండేటరీ 6 months శాలరీ Salary. స్లిప్ అంటే కంపల్సరీ ఏం కాదు. మీకు ఇంకా వేరే డాక్యుమెంట్స్ సరిపోతుంది అనమాట. లైక్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు, లాస్ట్ 2 years ఐటీఆర్ ఫైల్స్, దాని బేస్గా తీసుకొని మీ ఇన్కమ్ ఎంత గెస్ చేస్తారు అవతలలో. రెండోది ఫామ్ 16, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఫామ్ 16 అప్లై చేసి ఉంటారు కదా, దాన్ని బట్టేసి కూడా ఇన్కమ్ స్టేట్మెంట్ పెట్టేసి కూడా మనం చెప్పచ్చు. అలాగే మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అది కనుక అగ్రిమెంట్లో ఉందనుకోండి, దాని ఎనఫ్ ప్రూఫ్ ఉందనుకోండి, దాన్ని బట్టే మనం తీసుకోవచ్చు. ఈవెన్ గవర్నమెంట్ దగ్గర నుంచి నీకు పెన్షన్ వస్తున్నా సరే పెన్షన్ డాక్యుమెంట్ అడ్డం పెట్టి కూడా మనం లోన్ తీసుకోవచ్చు. ఓకే. అట్లా కూడా తీసుకోవచ్చు. అలాగే నాకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి బ్యాంక్లో, ఆ ఇన్కమ్ వస్తుంది నాకు ఎవ్రీ మంత్, దీని బేస్గా తీసుకొని పెట్టుకోవచ్చు. మొత్తానికైతే మీకు ఇన్కమ్ పేయింగ్ కెపాసిటీ ఉందని ప్రూవ్ చేయాలి Prove అవతలకి. చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏమున్నా సరే మీకు లోన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అవేం లేకపోయినా సరే కోఆబ్లిగెంట్గా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా నాకు ఇంట్లోనే, వాళ్ళిద్దరు పెట్టి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఓకే, అందుకని శాలరీ స్లిప్ ఒకటే అవసరం లేదు, దాని బదులు మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అయినా లేకపోతే ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న ఏదైనా మీకు హౌసింగ్ రెంటల్ వస్తున్నా, పెన్షన్స్ లోన్ వస్తున్నా, ఇతరత్ర ఇన్కమ్ ఏదైనా ఉంటే దాని ప్రూఫ్ కింద మనం చూపించేసి ఇన్కమ్ వచ్చే ప్రూఫ్ ఏదో చూపించాలి. ఒకటి చూపించేస్తే మనం చెప్పొచ్చు. ఒకవేళ బిజినెస్ చేస్తున్నాను, నాకు ఆల్రెడీ జిఎస్టీ ఫైలింగ్ ఉంది, అదో పెట్టుకోవచ్చు. ఎంత బిజినెస్ చేస్తున్నాం తెలియాలి కదా, కాబట్టి జిఎస్టీ ఫైలింగ్ కూడా మనం పెట్టేసి మనం తీసుకోవచ్చు లోన్స్. సిబిల్ స్కోర్ కూడా మస్టా సార్ మరి? యాక్చువల్గా పేయింగ్ కెపాసిటీ ప్రాపర్గా ఉందో లేదో తెలుసుకోవడం కోసం సిబిల్ స్కోర్ బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా లోన్ తీసుకొని ఇన్ టైంలో కట్టలేదు అనుకోండి, సిబిల్ స్కోర్ డ్రాప్ చేస్తారనమాట. అందుకని అవతల లెండర్స్ ఎలర్ట్ అవుతారు, ఒక వీళ్ళు పేయింగ్ కెపాసిటీ లేదని చెప్పేసి వాళ్ళకి లోన్ ఇచ్చినా సరే ఎక్కువ తీసుకుంటారు, ద రిస్క్ ప్రీమియం అంటారు. అందుకని మీకు అందరికి ఇచ్చే లోన్స్ ఇవ్వరు, ఎక్కువ ఇస్తారు. అందుకని లోన్ ఇచ్చేటప్పుడు సిబిల్ స్కోర్ మ్యాండటరీ. అందుకని మీరు వెళ్ళక ముందు చెక్ చేసుకోండి గూగుల్లో మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో. ఇవాళ రేపట్లో మీరు యూపీఐ పేమెంట్ యాప్లో ఆడుతుంటారు కదా, దాంట్లోనే బై డిఫాల్ట్ మీకు ఇస్తాడు వాడు మీ స్కోర్ ఎంత అని. ఒకవేళ స్కోర్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత లోన్కి వెళ్ళటం బెటర్. సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? ఏదైనా డ్యూస్ చూడండి, ఎక్కడ డ్యూ మీరు కట్టలేకపోతున్నారో వాటి వల్ల వచ్చింది అనుకోండి, వాళ్ళతో సెటిల్ చేసుకోండి. చాలాసార్లు ఏముందంటే మన వాళ్ళు క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు, దాన్ని వాడకుండా పక్కన పడేస్తూ ఉంటారు, ఆ పేమెంట్ మెయింటెనెన్స్ డ్యూ పెరుగుతూ ఉంటుంది. Yes. లేదా ఎక్కడైనా మీరు క్రెడిట్ కార్డు వాడరు, అవతల వాడారని చెప్పి ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తాయి. అవి వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకోకుండా నేను కట్టలేనా, నేను ఒరిజినల్ వాడినప్పుడు నాకు ఎందుకు అని చెప్పేసి మనం కట్టమన్నమాట. అలాంటి వాటి ఏదైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవటం బెటర్ మీరు దాని, ఎందుకంటే ఫ్యూచర్లో అది నీకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగే Yes. ట్రేడింగ్ అకౌంట్లు 5 సార్లు ఓపెన్ చేస్తూ ఉంటారు, ఎక్కడ మెయింటైన్ జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి మెయింటెనెన్స్ ఛార్జెస్ నీకు 200-250 అవుతుంటాయి కదా, వాటికి నువ్వు పే చేయాలి కదా. అలాంటివన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. Yes. ఇవాళ రిపోర్ట్లు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నిటి మధ్య ఇంటర్లింక్ వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక జియో పాస్ చేస్తున్నారు, పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు ఈసారి, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ అన్నీ కలిపి డేటా షేరింగ్ కోసం అనమాట. అది ఒకసారి ఆ బిల్లు ఓకే అయిపోయింది అనుకోండి, మీరు బ్యాంకు లోన్ తీసుకున్నా, ఇంకోసారి పర్సనల్ లోన్ తీసుకున్నా, ఇంకొకసారి నువ్వు హౌస్ కొన్నా, ఈ మొత్తం ఇంటర్లింక్ అవుతుంది, డేటా షేరింగ్ అవుతుంది అందరికీ. Yes. అందుకని ఫ్యూచర్లో ఈజీ అవుతుంది అన్నమాట ఈ రూట్లో. తరచుగా ఈ సిబిల్ స్కోర్ అనేది పట్టించుకోరు సార్. ఇప్పుడు ఏదైనా హోమ్ లోన్ అప్లై చేసినప్పుడు కానీ, లేదు, మీరు ఏ credit లోన్ card తీసుకున్నా గానీ. సరే, మీరు ఏ లోన్ తీసుకున్నా సరే మీకు ఆ పేయింగ్ కెపాసిటీ ఉందా లేదా, ఒకవేళ ఇంతకుముందు లోన్ తీసుకుంటే మీ హిస్టరీ ఏంటి తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా సివిల్ స్కోర్ వాడతారు. వాడతారు. అందుకని మీ అంతా మీరు చెక్ చేసుకోండి ముందు, వెళ్ళక ముందే Yes. మీ స్కోర్ ఎంత అనేది. 750 కన్నా పైన ఉందనుకోండి, మీకు గుడ్ పేయింగ్ కెపాసిటీ ఉందని చెప్పేసి ఇంకా తగ్గించిస్తారు మీకు లోను. అంటే ప్రతి చోట లోన్ ఇచ్చే వాళ్ళందరూ యూనిఫామ్ అందరికి ఒకే రేట్కి ఇవ్వరు. Yes. కొన్ని ప్రొఫెషన్స్కి రిస్క్ ప్రీమియం అంటారు, దాన్ని యాడ్ చేస్తారు. పేయింగ్ కెపాసిటీ లేకపోయినా యాడ్ చేస్తారు, ఏజ్ రాంగ్ సైడ్ ఉన్నా యాడ్ చేస్తారు. అట్లా
శాలరీ స్లిప్ లేకుండా ఒక లోన్ తీసుకున్నాం అనుకోండి సార్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా? ఏముండదు. చాలా మంది బిజినెస్ చిన్న బిజినెస్ చేస్తుంటారు కదా, ఉమ్, వాళ్ళు తీసుకుంటారు. ఇవాళ రేపట్లో అప్ టు 1 lakh వరకు అసలు నువ్వు ఎక్కడ పోవాల్సిన పర్లేదు, మొత్తం డిజిటల్ గా స్పాట్ లో ఇస్తారండి, వితిన్ 5 minutes ఇస్తారు. yes, ఇవాళ రేపట్లో జియో పేమెంట్ యాప్ కానీ, లేకపోతే ఎయిర్టెల్ యాప్ కానీ, ఇలా చాలా ఉన్నాయి యాప్స్ వాళ్ళ దగ్గర పేమెంట్ ఇవి. వాళ్ళందరితో టైప్ అయ్యారనమాట ఇవాళ రేపట్లో. అందుకని వయా విత్ యాప్ ద్వారా నువ్వు స్పాట్లో తీసుకోవచ్చు. ఈవెన్ ఫోన్పే ద్వారా కూడా నువ్వు తీసుకోవచ్చు, గూగుల్ పే ద్వారా కూడా నువ్వు తీసుకోవచ్చు Yes. పర్సనల్ లోన్స్ కావాలంటే. చిన్న అమౌంట్కి అయితే 25,000కి అయితే స్పాట్లో అసలు ఏం వెరిఫికేషన్ కూడా ఉండదు. ఉమ్, బట్ ఎండ్ ఆఫ్ ది నువ్వు పే చేయలేదు అనుకోండి, సివిల్ స్కోర్ డ్రాప్ అవుతే రేపొస్తే పెద్ద లోన్కి వెళ్ళినప్పుడు ఇది అడ్డం వచ్చింది, ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవుతుంది. Yes, అందుకని మీరు ఏదైనా తీసుకుంటే అది జెన్యున్ రీజన్ అవునా కాదో చెక్ చేసుకొని తీసుకోవటం బెటర్ అనమాట. yes, అంటే పర్టికులర్గా మీరు ఎప్పుడైనా అప్పులు చేస్తున్నప్పుడు గుడ్ డెట్స్ బ్యాడ్ డెట్స్ రెండు ఉంటాయి. గుడ్ డెట్స్ బిల్డప్ చేసుకోవటం బెటరే. ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నాను, అది గుడ్ డెట్, ఎందుకంటే హౌసింగ్ ప్రైస్ అప్రిషియేట్ అవుతూ ఉంటుంది, నీకు రెంటల్ మిగులుతూ ఉంది కాబట్టి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను నా స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్లో మంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, అది మంచి డెట్. హెల్త్ కోసం తీసుకున్నాను, తప్పదు కాబట్టి నేను తీసుకున్నాను. అట్లా కొన్ని లోన్స్ మనం గుడ్ డెట్స్ అనుకోవచ్చు. నా అలా కాదు, నేను గోల్డ్ కోసం తీసుకున్నాను, అది గుడ్ డెట్ కానే కాదు. ఓకే. yes. రెండోది క్లోత్స్ కోసం తీసుకున్నాను, Good లేదా point. మ్యారేజ్ కోసం తీసుకున్నాను. ఓకే. ఇలాంటివన్నీ గుడ్ డెట్స్ కింద మనం ట్రీట్ చేయలేము, అది అటు నువ్వు కాలం తగ్గించుకోవచ్చు అనమాట. అందుకని మీరు ఏదన్నా అప్పు తీసేటప్పుడు అది మంచి డెట్ కాదో చెక్ చేసుకోండి. మంచి అప్పు చేయడం తప్పేం లేదు, బ్యాడ్ అప్స్ని తగ్గించుకోవడం ట్రై చేయండి. yes. ఇన్ కేస్ ఆఫ్ శాలరీ స్లిప్ లేకుండా పెట్టాల్సిన డాక్యుమెంట్స్ ఏవో చెప్పారు కదా సార్, అవును. ఒకసారి వాటికి యా. ఒకటి మీకు లాస్ట్ 6 months స్టేట్మెంట్ మీ దగ్గర ఉన్న, అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ అది ఉన్నా, ఎస్, లేకపోతే మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నప్పుడు జిఎస్టీ అయి ఉంటాయి కదా మీకు రిజిస్ట్రేషన్, ఆ జిఎస్టీ స్టేట్మెంట్స్ అయినా లాస్ట్ 1 year అదైనా ఓకే. లేకపోతే మీకు హౌసింగ్ రెంటల్ వస్తుంది అనుకోండి, ఆ డాక్యుమెంట్ అయినా, లేదా పెన్షన్ వస్తుంది అనుకోండి గవర్నమెంట్ దగ్గర నుంచి, ఆ డాక్యుమెంట్ అయినా, ఇతరత్రా ఇన్కమ్ వచ్చేది ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ మీ దగ్గర కనుక ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు తక్కువ వచ్చేలాగా ఉందనుకోండి, మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళని కోఆబ్లెంట్కి పెట్టుకున్నారనుకోండి, yes, మీకు ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏదన్నా అప్పు చేసినా సరే అది గుడ్ డెట్ అయి ఉండాలి, ఏ పెడితే చేయకూడదు అనమాట. చాలామంది కదిలితే పర్సనల్ లోన్కి వెళ్తారండి, పర్సనల్ లోన్ కొంచెం వడ్డీ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, అన్సెక్యూర్ లోన్స్ కాబట్టి. బెటర్ ఏంటంటే సెక్యూర్ లోన్స్కి వెళ్ళండి. ఇవాళ రేపట్లో మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, వాటి మీద లోన్ తక్కువకి వస్తుంది. గోల్డ్ ఉందనుకోండి తక్కువకి వస్తుంది. ఓకే. హౌస్ ఉందనుకోండి మార్కెట్ లోన్ తక్కువ వస్తాయి. ఇట్లా తక్కువ వచ్చే షార్ట్కి మీరు చదవని ట్రై చేయండి. ప్రతిదానికి పర్సనల్ లోన్స్ పోమాకండి. yes, చాలా మంది వెహికల్ లోన్ కొనేటప్పుడు కూడా పర్సనల్ లోన్ తీసుకొని మళ్ళీ వెహికల్ లోన్ తీసుకుని మళ్ళీ కొంటారు, అంటే వీళ్ళ దగ్గర డౌన్ పేమెంట్ కూడా ఏమి ఉండదు. అలాంటి బెటర్ అవాయిడ్ చేయండి అనమాట. థ్యాంక్ యూ సార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా, ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.